ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనము: పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. మంచిదండి ప్రియులారా, మరి కొన్ని దినముల నుండి ప్రార్థనాపూర్వకంగా మనము సువార్త ప్రకటన అనే అంశాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. సువార్త ప్రకటన అనేది ఏదో ఒక విధముగా కాదు, కానీ పరిశుద్ధ గ్రంథములో అనేక విధములు మనకు
తెలియచేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటన మరి ఇంకా ఏ విధంగా మనం చేయవలసిన అవసరత ఉంది, బాధ్యత ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రాజ్య సువార్త ప్రకటన చేయాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైనటువంటి రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క రాజ్య సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సువార్త ప్రకటన అనేక విధములైనటువంటి రీతిలలో ప్రకటన చేయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో చూస్తున్నప్పుడు యేసు ప్రభువట ఆయన ఈ యొక్క సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నారు, రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ఈ లోకమంతటను ప్రకటింపబడును, ఆ తరువాత అంతము వచ్చును. అందుకని ఈ పరిశుద్ధ వాక్య భాగములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, ఈ లోకము అంతము ఎప్పుడు సమీపిస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఈ రాజ్య సువార్త సకల జనాలకి కూడా ప్రకటించబడాలి అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క రాజ్య సువార్త సకల జనములకు కూడా ఏ విధంగా ఉండాలి, సాక్ష్యార్థముగా ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క రాజ్య సువార్త ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట కాదు, కానీ ఇక్కడ లోకమంతటా కూడా ప్రకటించబడాలి. అప్పుడు ఈ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ఆ తరువాత అంతము వచ్చును. కాబట్టి రాజ్య సువార్త ఇది సాక్ష్యార్థమే ప్రకటించబడాలి. ఆ తరువాత దేవుని యొక్క వాక్యాన్ని లూకా సువార్త 8వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియచేస్తూ ఆ రాజ్య సువార్తను లోకానికి ప్రకటన చేస్తూ ఆయన ప్రతి పట్టణములోనూ ఏదో ఒక స్థలములో కాదు, ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ ఆయన సంచరించుచూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆయన రాజ్య సువార్తను ప్రకటన చేయొచ్చు అనే మాట. 8వ అధ్యాయం 2వ వచనములో ఈ రాజ్య సువార్త ప్రకటనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఈ యొక్క సువార్త ప్రకటన చేశారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, అలాగనే ఇక్కడ వ్యాధులను పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలను, యేసు ప్రభు యొక్క రాజ్య సువార్తలో ఇంకా ఎవరు ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. అపవిత్రాత్మల నుండి విడుదల చేయబడినటువంటి వారు ఉన్నారు, వ్యాధులు పోగొచ్చబడి స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు, కొందరు స్త్రీలు ఉన్నారు. అనగా 7 దయ్యములు ఇక్కడ వదిలిపోయినటువంటి మగ్దలేనే అనే మరియా అనే ఒక స్త్రీ వారితో ఉన్నది. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అయినటువంటి కూజ భార్య యొగో యోహన్నయు ఉన్నది. అలాగనే సుసన్నయు ఆయనతో కూడా ఉండేరి అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటన ఏ విధంగా చేయాలి అని ఈ దినం మనం ధ్యానం చేస్తామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నామ మహిమార్థం సాక్ష్యార్థమై అది ఉండాలి అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు
తన రాజ్య సువార్తను ప్రకటించారు. ప్రకటించినటువంటి ప్రభువుతో అనేక మంది స్వస్థత పొందిన వ్యాధిగ్రస్తులు, దయ్యముల చేత ఇదిగో పీడింపబడి వదలింపబడినటువంటి వ్యక్తులు, మగ్దలేని మరియా, అలాగనే పూజ, అలాగనే సుసన్న, 12 మంది శిష్యులు, వీరందరూ ఈ రాజ్య సువార్తలో పాల్గొన్నారు. మరి ఉదయకాలపు ఆరాధనలో మన యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నది ఆలోచన చేద్దాం. మనమును కూడా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి మనమును కూడా క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్థులముగా ఉందాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.